దయచేసి అందరూ నిశ్శబ్దం ఆలోచించడానికి ఈ ప్రార్థనా గీతంలో అనేక కార్యక్రమాలు వందే మాతరం. దుర్మార్గమే అని అంబేద్కర్కి అప్పుడప్పుడే అర్థమవుతోంది. అంబేద్కర్ నీళ్లు త్రాగుతుంటే కొట్టి గెంటి అంబేద్కర్ గుండె రగిలిపోయింది. అదే అతని మెదడులో నిప్పు రాజేసింది. యుగాల తరబడి సమాధిస్తున్నారని తెలుసుకుని రక్తం మరిగిపోయే ఈ అసమానతలను నిర్ణయించుకున్నాడు. అణగారిన వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు అప్పుడే తన 16వ ఏట పెద్దలు అంబేద్కర్ కి వివాహం చేశారు. బరోడా స్థానంలో నిలవడానికి జిల్లా టీం అందరినీ కూడా ఏకతాటిగా నడిపిస్తూ మనందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉన్నటువంటి మనకు మార్గదర్శకులైనటువంటి కలెక్టర్ గారిని ఈ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీ పరాస యేసురామ్ గారికి, అలాగే పట్టపర్తి రాజు గారికి, వన్నం నాగేశ్వరరావు గారికి, కొర్లపాటి విజయ్ కుమార్ గారికి, డాక్టర్ ఉప్పురెడ్డి తారక ప్రసాద్ గారికి, అట్లాగే నా జిల్లా అధికారులందరికీ, పిల్లలందరికీ, మీడియా మిత్రులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున శుభాకాంక్షలు. అంబేద్కర్ గురించి ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడుతూ ఆయన ఆశయాలు, ఆయన ఎంత కష్టపడ్డారు, ఆయన దేశాని కోసము, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని చేశారనే దాని గురించి చాలా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకి నా రిక్వెస్ట్ ఏంటంటే, అంబేద్కర్ గారు ఫ్యూచర్ ఎలా ఉండాలని నిర్ణయించుకునే స్టేజ్ పిల్లల స్టేజ్. సో స్టూడెంట్స్ మీద చాలా పెద్ద నమ్మకం పెట్టుకొని ఉండేవారు. బికాజ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆయన ఏదైతే కష్టాలు అనుభవించారో, ఏదైతే సామాజిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ముందు వచ్చే భావి తరాల వాళ్ళు ఇటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు, ఎవరికి ఎటువంటి కష్టాలు రాకూడదని చాలా వరకు ఆయన దాని గురించే పరిశోధన చేశారు. మీకు అందరికీ తెలిసే ఉంది, అంబేద్కర్ గారు కేవలం ఒక రాజకీయ నాయకో లేదా ఒక సబ్జెక్టుకో కాకుండా ఆయన ఉన్న అన్ని సబ్జెక్ట్స్, ఎకనామీ నుంచి, పొలిటిక్స్ నుంచి, అట్లాగే హిస్టరీ నుంచి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ఈవెన్ రిలీజియస్ స్టడీస్ కూడా చేసేసి ప్రతి ఒక్కటి చదివి ఏదైతే బెస్ట్ ఉందో, ఏదైతే ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడుతుందో అటువంటి అంశాలని భారత రాజ్యాంగంలో కూడా అమర్చి ఈ దేశానికి ఒక దశ నిర్దేశాలని అందజేసి ఉన్నారు. ఇప్పుడు కూడా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్ట్రాంగ్గా ఇంత డైవర్స్ కంట్రీని యునైటెడ్గా ముందుకు తీసుకువెళ్తా ఉందంటే అది ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సచ్ ఎ డైవర్స్ కంట్రీ మీకు తెలిసే ఉంది. దేశ 140 కోటి జనాభాలతో ఉన్న దేశ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటువైపు నార్త్ ఈస్ట్ నుంచి గుజరాత్ వరకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నా, ఎన్ని కల్చరల్ డైవర్సిటీ ఉన్నా, బోత్ జియోగ్రఫికల్ అండ్ కల్చరల్ డైవర్సిటీ ఉన్నా, మనమందరం ఒకటే, వీఆర్ ఇండియన్స్ అనే ఫీలింగ్ కనుక మనందరిలో ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి గొప్ప కాన్స్టిట్యూషన్ని ఇచ్చారంటే అందుకే కాన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు, దాని గురించి తెలుసుకున్న కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ కాన్స్టిట్యూషన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ అని కూడా దానికి చెప్పడం జరిగింది. అలాగే దానికి ప్రియాంబల్ అని ఉంది కాన్స్టిట్యూషన్లో, ఫస్ట్ పేజ్లో ప్రియాంబల్. ఆ ప్రియాంబల్ని అయితే కీ టు ది కాన్స్టిట్యూషన్, ది జివెల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ది ఎంటైర్ స్పిరిట్, ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయితే ఉందో దాన్ని ఆ ప్రియాంబల్లో అమర్చడం జరిగింది
అని చెప్పడం జరిగింది. అటువంటి మంచి కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు దేశం ఇంత ఇంటిగ్రేటెడ్గా ఉంది. దేశంలో ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అంబేద్కర్ గారు పుట్టింది మహారాష్ట్రలో మహూ అని ప్లేస్లో. ఆయన చదివింది హైయర్ ఎడ్యుకేషన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. పిల్లలు కూడా మాట్లాడుతుంటూ చాలా చక్కగా చెప్పారు. అట్లాగే నాగపూర్లో ఆయన బుద్ధ ధర్మ దీక్ష తీసుకుంటారు. తర్వాత ఢిల్లీలో ఆయన కాలమవుతారు, చనిపోతారు. దెన్ ముంబైలో చైత్య భూమిలో ఆయన చైత్య భూమిని ఇప్పుడు సమాధి పెట్టడం జరిగింది. ఈ 5 ప్లేసెస్, పుట్టిన ప్లేసు, అలాగే ఆయన చదివిన ప్లేసు, అలాగే ఆయన ధర్మదీక్ష తీసుకున్న ప్లేసు, అలాగే ఆయన చనిపోయిన ప్లేసు, అలాగే వాళ్ళ సమాధి ఉన్న ప్లేసు, ఈ 5 ప్లేసెస్ని పంచతీర్థాలుగా గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు వాటిని ఆవిడ ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్తా ఉంది. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటలెక్చువల్స్ లిస్ట్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారని చెప్పడం చాలా గర్వకారణం. ఇది మన దేశంలోనే కాదు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కడ కూడా దీన్ని గుర్తించడం జరిగింది. ఇంకా ఇండియాకు వస్తే సోషల్ జస్టిస్ పరంగా ఎడ్యుకేషన్ ఈజ్ ద లెవెల్ ప్లేయర్ అని అంబేద్కర్ గారు ఎప్పుడు బిలీవ్ చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద సొసైటల్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ పావర్టీ అని చెప్పారు. ఎందుకు ఒకసారి ఒక ఫ్యామిలీలో మంచిగా చదివి వాళ్ళు ఎదిగితే వాళ్ళ ఆలోచనలు మారుతాయి. అంటే చదివిన వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్కి వెళ్తారని కాదు, కానీ ఆలోచన వల్ల ఒక లైవ్లీహుడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ అవుతారు. ఎడ్యుకేషన్ అయ్యి ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తారు. సో ఎట్లాగా వాళ్ళకున్న వనరుల్ని వాడుకోవాలని వాళ్ళకి ఆ ఆలోచన శక్తి వస్తుందని ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని అంబేద్కర్ గారు చెప్తారు. ఇంకా రైట్స్కి వస్తే ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎడ్యుకేట్ అని అంబేద్కర్ గారు స్ఫూర్తినిస్తారు. సో ఫస్ట్ మనం అందరం ఎడ్యుకేటెడ్స్ అవ్వాలి, బాగా చదువుకోవాలి. చదివిన తర్వాత మనం అందరం ఒకటయ్యి మనకి ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు ఎడ్యుకేట్ చేస్తే కంపల్సరీగా వస్తుందని. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డిమాండింగ్ ద రైట్స్. ఇది కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు డూ స్ట్రైక్స్ ధర్నాస్ ఇన్ ఎ పీస్ఫుల్ మేనర్ అని ఉంది. ఓకే, ఏదైతే సమాజానికి కావాలో ప్రతి ఒక్కరికి, అంటే అది ఒక ధనికులకే కాకుండా ఒక పేద కుటుంబాలకి, ఒక సిటిజన్స్కి, ఓకే, బికాజ్ వాళ్ళ దేశంలో ఇప్పుడు పుట్టారంటే కంపల్సరీగా వాళ్ళకి కొన్ని రైట్స్ వస్తాయి. సో పుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కుల కోసం లేదా వాళ్ళ ఆలోచనలు ముందు పెట్టే స్వేచ్ఛత ఉండాలి అనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)A అమర్చడం జరిగింది. అలాగే మన ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే ఫండమెంటల్ రైట్స్, అలాగే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూసుకుంటే ప్రతి ఒక్క గవర్నమెంట్, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ప్రజల సంక్షేమమే ముఖ్యంగా పెట్టుకొని అమలు చేసే కార్యక్రమాలు చూస్తే కాన్స్టిట్యూషన్ ఎంత బలమైనదని మనకు తెలుస్తుంది. ఇంకా మన రాష్ట్రంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్, అట్లాగే డే స్కాలర్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా విద్యార్థులకు అండగా మళ్ళీ అంటే రాష్ట్రంలో 1051 ఎస్సీ హాస్టల్స్లో ద్వారా 1,15,600 మంది పిల్లలకి, అలాగే 190 రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా 1,18,000 పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ సంకల్ప్ ద్వారా ఎస్సీ విద్యార్థులకి ఐఐటి జేఈ సివిల్స్ కోచింగ్కి 1,600 మందికి ఇప్పుడు స్టేట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రాజెక్ట్ జైభీమ్ ద్వారా న్యూట్రిషన్ మెడికల్ హెల్త్ విషయంలో 800 మంది సిబ్బందికి, అలాగే 19,000 మంది శిక్షణకు కూడా ఇచ్చేలాగా మంగళగిరిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అయితేనేంటి, ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ అయితేనేంటి, అలాగే ఆర్థిక సహాయం పథకాల ద్వారా వివిధ రకాలుగా లోన్స్లు అయితేనేంటి, అలాగే హౌసింగ్ ద్వారా 1,56,000 మంది కుటుంబాలకు ఇల్లు, అలాగే సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి కంప్లీట్ ఫ్రీ సోలార్ రూఫ్ టాప్ ఏదైతే మన పిఎం సూర్యగర్ అయితే ఉందో దానికి ఎస్సీ ఎస్టీకి ఏం డబ్బులు కట్టకుండా గవర్నమెంటే భరించి ఆ సోలార్ రూఫ్ టాప్ పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన కింద 221 గ్రామాలలో ఎక్కడైతే 40% కన్నా ఎక్కువ మంది ఎస్సీ కుటుంబాలు ఉంటారో అక్కడికి
దాదాపు 20 లక్షల చొప్పున ఇచ్చి అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వం ద్వారా కృషి చేయడం జరుగుతూ ఉంది. అలాగే నైపుణ్య శిక్షణ కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇటువంటి అనేక కార్యక్రమాలని వెల్ఫేర్ పరంగా చేస్తూ ఉంది గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ ఇక్కడే కాకుండా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇది ఎలా జరుగుతున్నాయంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్. డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఏం చెప్తుందంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సొసైటీ గవర్నమెంట్ కెన్ మేక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్ టు ఎంపవర్ ద సిటిజన్స్ టు ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అని చెప్తుంది. ఇది మనము అది డిపిఎస్ డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టారు, అది రైట్స్లో పెట్టలేదు. ఎందుకంటే ఒక స్కీమ్ చేయాలంటే వనరులు చాలా అవసరం. ఆ వనరుల్ని చూసుకొని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు పాటిస్తే ప్రజలకి ఈ ఏదైతే లివింగ్ స్టాండర్డ్ అవి పెరుగుతాయి, వాళ్ళు ఇంటర్న్ గవర్నమెంట్కి తోడ్పడతారనే ఉద్దేశం కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఓకే, సో ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యతనివ్వాలి, వాళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అనేది కాన్స్టిట్యూషన్లో ఉండే అంశం. అది ఇట్ ఇస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఎవరో ఒకరు చెప్పిందో లేదా ఏదో ఊరికే గవర్నమెంట్స్ చేస్తున్నదే కాదు. కాబట్టి ఇది దయచేసి పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు. ఎందుకు? ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. పల్లెటూరులో మీకు తెలిసే ఉండి చాలా దగ్గర మన ఎస్సీ ఎస్టీ కుటుంబస్తులు ఏం చేస్తారు, ఉదయం లేగానే కూలి పనికి వెళ్తారు. సో అది చూసే పిల్లలు అదే ఎన్విరాన్మెంట్లో ఉంటే వాళ్ళు కూడా ఇదే జీవితం అనుకుంటారు, వాళ్ళకి కూలి చేసేదే మన భవిష్యత్తు అనుకుంటారు. అలా ఉండకూడదు అని వాళ్ళకి మంచి రెసిడెన్షియల్ స్కూల్ అరేంజ్ చేసి అక్కడ మంచి టీచర్స్ పెట్టి మంచి భోజనం పెట్టి, ఇది కూడా ఉంది ప్రపంచము, ఇలా కూడా చదువుకోవచ్చు. మీరు ఇక్కడ వచ్చి మీరు మీ తల్లిదండ్రులు కూలి చేస్తున్నారు, మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు అనే ఒక సపోర్ట్ని గవర్నమెంట్ ఈరోజు ఇది చేస్తూ ఉంది. అంటే సో అది ఒక గేమ్ చేంజర్గా మారుతూ ఉంది. అందువల్ల ఇప్పుడు మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫీసర్స్, ఈరోజు పొలిటీషియన్స్ అయితేనేంటి, ఐఏఎస్ ఆఫీసర్స్ అయితేనేంటి, ఐపీఎస్ ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్క స్థాయిలో ఈరోజు వచ్చి వాళ్ళు పనిచేసుకోగలుగుతున్నారు, వాళ్ళు సమాజంలో ఎదిగారు అంటే కాన్స్టిట్యూషన్ అలాగే కాన్స్టిట్యూషన్ అమలు చేసిన గవర్నమెంట్స్ది ఘనతని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా పిల్లలకి ముఖ్య సందేశం ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఎడ్యుకేషన్ కనుక ప్రాపర్గా ఉండి మనం మంచిగా చదువుకొని పెద్ద స్థాయికి మనం ఎదిగితే ఆటోమేటిక్గా సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది. సమాజంలో ఉన్న సమస్యలని తొలగించడానికి ఒక మార్గదర్శకంగా మీరు ఉండగలుగుతారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ప్రోగ్రాంలో వెళ్ళి కూర్చునే వాళ్ళం, మేము చప్పట్లో కొట్టేవాళ్ళం. ఓకే, సో మీరు కూడా స్టూడెంట్స్గా ఉన్నారు. నెక్స్ట్ 5-10 సంవత్సరాల్లో మీరు ఇటువైపు ఉంటారు చాలామంది. ఓకే, అందుకే రేపటి స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూసి చెప్తూ ఉంటాను, ఇక్కడికి వచ్చిన 100 మంది 200 మంది పిల్లలు నాకు ఒక అంబేద్కర్, ఒక అబ్దుల్ కలాం, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక మోదీ గారు, ఒక సైంటిస్టు, ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తూ ఉన్నారు మనకు. వై? బికాస్ ఇప్పుడు మేము చెప్పిన మాటలు ఆఫీసర్స్ అందరూ మీలాగే, అది మనుషులందరూ మీలాగే స్టూడెంట్స్గా ఉన్నవాళ్లే, స్కూల్లో ఉన్నవాళ్లే. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 5, 10, 15 సంవత్సరాల్లో మీరు ఎక్కడికైనా వెతకవచ్చు, ప్రొవైడెడ్ ఇఫ్ యూ యూటిలైజ్ ద ఆపర్చునిటీస్. కాబట్టి ఈ ప్రకారంగా దయచేసి అందరూ ఆలోచించాలి. టీచర్స్ ముఖ్యంగా, హౌ ఇంపార్టెంట్ టీచర్స్ రోల్ లైఫ్లో అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఓకే, ఆయన ఇక్కడ ఇన్ని కష్టాలు అనుభవించారు. ఒకటేమో ఆయనకి ఆ తపన ఉంది, ఎట్లాగైనా మేము ఎదగాలి, ఈ సమాజంలో ఉన్న సమస్యల్ని మనము తరిమి కొట్టాలనేది. ఇదే కాకుండా ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెళ్ళినప్పుడు జాన్ డివే అనే ఒక ప్రొఫెసర్ ఉంటారు. ఆయన ఆదర్శం ఏంటంటే ఫ్రాటర్నిటీ, డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏమనుకుంటాం మనం నార్మలీ, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ సిస్టమ్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని డెమోక్రసీ. కానీ జీన్ డివే గారు అలా బిలీవ్ చేయరు. డెమోక్రసీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటారంట. ఏంటి వే ఆఫ్ లైఫ్? డెమోక్రసీలో మెయిన్ ప్రిన్సిపల్ వచ్చే ఫ్రాటర్నిటీ, అంటే ఏంటి? భ్రాతృత్వం. ఎవరైతే మన సమాజంలో ఉన్నారో, మనతో పాటు ఉన్నారో వాళ్ళందరినీ అన్నదమ్ములుగా చూడు, భ్రాతృత్వంగా చూడు. వాళ్ళని క్యాస్ట్ బట్టి డిస్క్రిమినేట్ చేయడం కాదు. ఓకే, కారణాంతరం వల్ల వాళ్ళు పల్లెటూరులో పుట్టి ఉండొచ్చు, కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ ఆల్ ఈక్వల్. వాళ్ళకి ఈక్వల్ గౌరవం ఇస్తే వాళ్ళకు కూడా అచీవ్ చేసే అవకాశం, ఓకే, ఆ కెపాసిటీ వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఈ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో అది వే ఆఫ్ లైఫ్ అని తెలుసుకున్నది జీన్ డివే టీచర్స్ గారి ఆదర్శం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఆయన బుక్లో కూడా ఆయన రాస్తారు. ఓకే, సో క్యాస్ట్ ఇన్ ఇండియా, అలాగే అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్. సో ఈ బుక్లో అంబేద్కర్ గారి రీసెర్చ్ మనం తీసి చూస్తే టీచర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంబేద్కర్ గారికి. సో ఆ ఆదర్శాలని ఆయన లైఫ్ స్టైల్గా మార్చుకున్నారు. ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పడం చాలా గర్వకారణం. సో అలాగే ఈవెన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా
రైట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం నార్మల్లీ అంబేద్కర్ గారిని దళిత లీడర్ అనుకుంటుంటాం, చాలామంది చెప్తుంటారు. కానీ ఇటు సమాజానికి లీడర్ అయ్యారు. ఎలాగా? మహిళలకి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, గవర్నమెంట్లో పనిచేసే మహిళలకి డెలివరీ అయినప్పుడు వాళ్ళకి లీవ్ ఇవ్వాలి అనేది యాక్చువల్లీ ఫస్ట్ ప్రపోజ్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాగే లేబర్స్కి రోజుకి 8 గంటలే పని అవర్స్ ఉండాలి. 8 గంటల కన్నా ఎక్కువ చేస్తే ఓవర్ టైం అలవెన్స్ ఇవ్వాలి తప్ప వాళ్ళకి 8 గంటల కన్నా ఎక్కువ చేయకూడదు అనేది కూడా లేబర్ లాస్లో ప్రపోజ్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇప్పుడు బ్రిటిష్ టైంలో మీకు తెలిసే ఉంది, 15 గంటలు 20 గంటలు చచ్చిపోయే వరకు పని చేస్తూనే ఉండేవాళ్ళు. అక్కడ అంతా చనిపోయిన వాళ్ళందరూ లేబర్స్, ఎవరు? మన ఇండియన్స్. కాబట్టి వాళ్ళకి లేబర్ రైట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సో ఈ అంశాన్ని కూడా కాన్స్టిట్యూషన్లో అమర్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకా ఓటు విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు ఓటు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఈరోజు ఓటు వల్ల ఎవరైనా మనకు గవర్నమెంట్ కానీ సిటిజన్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, సిటిజన్స్ దగ్గరికి వెళ్తున్నారు, సిటిజన్స్ క్షేమాన్ని కోరుకుంటున్నారంటే మెయిన్ వెపన్ ఏంటి? ఓటు. ఆ ఓటు వేసే డిబేట్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలి అని చర్చ వచ్చింది. ఎవరికి ఇవ్వాలి? అప్పుడున్న కాలం పరిస్థితి బట్టి ప్రపోజ్ చేశారు. అవునవును, ఓటు వేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆలోచన ఉండాలి, వాళ్ళకి బుద్ధి బాగా ఉండాలి, వాళ్ళకి ఈ సమాజం గురించి తెలిసి ఉండాలి. కాబట్టి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, అంటే ఎవరైతే పెద్ద ల్యాండ్ లార్డ్స్, అప్పుడు జమీందారు ఉండేవాడు, ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, ఎవరైతే మినిమం డిగ్రీ చదువుకొని ఉంటారు, ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు, వీళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇద్దాము. ఈ పేదవాళ్ళకి, కూలీ చేసే వాళ్ళకి, ఈ అన్ఎడ్యుకేటెడ్స్కి ఇస్తే వాళ్ళకి ఓటు విలువ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా వేస్ట్ చేసే అవసరం ఉంటుంది అని చెప్పినప్పుడు డిబేట్లో బాబాసాహెబ్ చెప్తారు, మనము 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అణచిపోయిన ఈ దేశాన్ని, డెమోక్రసీని మనం ఓపెన్ చేసుకుంటున్నాము. డెమోక్రసీ ఓపెన్ చేసి మీరు చెప్పిన ప్రకారం తర్వాత మీరు చెప్పిన ప్రకారంగా ఓన్లీ ఓటు హక్కుని కనుక మనం కేవలం ల్యాండ్ ఉన్న వాళ్ళకి, కేవలం చదువుకున్న వాళ్ళకి అని కేవలం పురుషులకే ఇస్తే మహిళలకు కూడా ఇవ్వకూడదని చర్చ వచ్చింది. మహిళలకు ఎందుకు వాళ్ళకి ఇవ్వకూడదని ఇస్తే దాదాపుగా 60% సొసైటీని మనం పక్కన పెట్టిన వాళ్ళు అవుతాం. ఎందుకు? పేదవాళ్ళు, మహిళలు, ల్యాండ్లెస్ పూర్స్ 60% ఉంటారు. అప్పుడు మిగతా వాళ్ళందరూ కలిపి 30 నుంచి 40% ఉంటారు. కేవలం 40% వాళ్ళకే ఓటు హక్కు ఇచ్చి మిగతా వాళ్ళు కనుక ఇవ్వకపోతే అది నిజమైన డెమోక్రసీ అవుతుందా? విల్ ఇట్ బి ఎ రియల్ ట్రూ డెమోక్రసీ అని క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆలోచన పడతారు అందరూ. కరెక్టే కదా, మనము ఫ్రీడమ్ వచ్చింది, ఎవరికి ఫ్రీడమ్ వచ్చింది? మనకు ఓటు వేయడానికి హక్కు మహిళలకి లేదు, అన్ఎడ్యుకేటెడ్స్కి లేదు, లేబర్స్కి లేదు, ఫార్మర్స్కి లేదు అన్నప్పుడు ఇది ఎలాగ నిజమైన డెమోక్రసీ అవుతుంది? ట్రూ డెమోక్రసీ కుదరదని చెప్పి అప్పుడు ఓకే ప్రతి ఒక్కరికి వన్ ఓట్ 1 వాల్యూ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు తీసుకొచ్చిన దాంట్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భాగస్వామ్యం ఎంతో ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఒక చిన్న కూలీకారుడైనా ఆయనకున్న ఓటు ఒక్కటే. అంటే 1 ఓట్ 1 వాల్యూ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అప్పుడు ఏజ్ టీచర్ మరి పిల్లలకి ఇది అవుతుంది. కాబట్టి ఆ ఆలోచన ఉంటే చాలు, వాళ్ళ పేదవాళ్ళైనా, వాళ్ళ ధనికులైనా, ఎడ్యుకేటెడ్స్ అయినా వాళ్ళను పాలించే నాయకులు ఎలా ఉండాలని ఎంచుకునే ఆలోచన ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉంటుంది అని కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు తీసుకొస్తారు. ఓకే, ఇది అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచనలు, అలాగే ఆయన నేర్చుకున్న విలువల ఇంపార్టెన్సు. దానివల్ల ఈరోజు మనం దేశంలో మీరు చూసుకుంటే ఒక ఈక్వాలిటీ కావచ్చు, ఒక డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, మమ్మరంగా ప్రతి ఒక్క స్టేట్స్లో ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉండే నేపథ్యం. సో ఈ నేపథ్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలు మనము మననం చేసుకుంటూ వేరేం చేయకపోయినా పర్లేదు, బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకొని మనము ఇప్పుడు ఏదైతే మీ తల్లిదండ్రులు ఆశిస్తున్నారో, మీ టీచర్స్ మీకు చెప్తున్నారో, అలాగే మీరేం అవ్వాలనుకుంటున్నారో దాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ మీ లక్ష్యాలను సాధించి మీరు మంచి పౌరులుగా ఎదగాలి, మంచి అధికారులు అవ్వాలి, మంచి నాయకులు అవ్వాలి, మంచి విద్యార్థి అవ్వాలి, ఒక సమాజానికి ఒక వనరులుగా మారి ఎంతోమంది బడుగు బడిగిన వర్గాలకి, నిరుపేదలకి ఆశాజ్యోతిగా మీరందరూ నిలవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాధవ్ కార్తికేయ. Quiz competition, second prize goes to D. Nagalakshmi, CSM first year, K. Sai Sudarshan Reddy, CSD first year, K. Dinesh, CSC first year.